జంతువులు కనిపించడానికి అక్కడ ఉన్న ఆకులు కొమ్మలు తెంపి కిందికి పడేస్తూ ఎదురు చూస్తూ ఉంటాడు. ఈలోపు ఒక ఆడ జింక వచ్చింది. జింక వైపు బాణం పెట్టేసరికి ఆ జింక మానవ గొంతుతో మాట్లాడింది. తనని చంపకుండా విడిచిపెట్టమని, ఏ జంతువు రాకపోతే నేనే తిరిగి వస్తాను అని వేటగాడిని అడగగా, మాట్లాడుతున్న జింకను చూసి అతను వదిలేస్తాడు. రాత్రి నిద్ర మానుకొని ఇంకొక జంతువు కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంకొక జింక వచ్చింది. దాని మీద విల్లు ఎక్కుపెట్టేసరికి, నా ఒంట్లో మాంసం అస్సలు లేదు, నేను చాలా బలహీనతగా ఉన్నాను, నన్ను చంపినా నీకు ఉపయోగం ఉండదు, నీకు ఆహారం దొరకకపోతే నేనే వస్తాను, నన్నే చంపు అప్పుడు అని విడిచిపెట్టమని అడుగుతుంది. మళ్ళీ వేటగాడికి మనసు మారి ఈ జంతువును కూడా వదిలేస్తాడు. అర్ధరాత్రి ఆకలితో ఉన్న వేటగాడికి ఇంకో జింక కనిపించింది. దాన్ని చంపుదామని ప్రయత్నిస్తుండగా ఆ జింక, ఓ స్వామి